చేయడానికి కూడా ఒక అంటే రేపు మోసపోకూడదు అనేటటువంటి ఎవరో కొంతమంది కబ్జాగాడు చేసేదానికి దానికి అందరూ కూడా బలవాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా అంటే we try to work for a more transparent system, fair system, and where citizen can make a decisive decision తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, తప్పు నిర్ణయం కాకుండా రేపు ఇట్లా అయ్యో నా జీవితం అంతా నేను పెట్టి కొన్న ఒక ఆస్తి ఇట్లా అయిందనేటువంటి లేకుండా ఈ దిశగా హైదరాబాద్ చేస్తున్నాను. సో దట్ వాస్ ద ఇంటెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, దట్ వాస్ ద ఆబ్జెక్ట్ దట్ వాస్ గివెన్ టు హైదరాబాద్, దట్ వాస్ ద ఆబ్జెక్టివ్ విత్ విచ్ హైదరాబాద్ హస్ బీన్ ఫ్లోటెడ్. సో ఇది మనం ఇవన్నీ అంటే మాకు ఇచ్చిన లక్ష్యాలు, మాకు ఇచ్చినటువంటి మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఇది అనేది కూడా మీ స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పదలుచుకున్నాం. రియల్ ఎస్టేట్ స్తబ్దత గురించి చెప్తుంటారు, హైదరాబాద్ ఆపాదిస్తున్నారు. రియల్ ఎస్టేట్ స్తబ్దత గురించి మాట్లాడుతున్నప్పుడు రియల్ ఎస్టేట్ చాలా కారణాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ అంటే ఏదో కొంతమంది బడాబాబు చేతిలో ఎకరా 100 కోట్లో 50 కోట్లో ఉండి లేకపోతే ఇది ఎస్ఎఫ్టీ 10,000 15,000 అమ్మేది అది కాదు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఈజ్ మచ్ బిగ్గర్ థింగ్. ఎస్, అఫోర్డబిలిటీ అనేది ఉండాలి, 10 మందికి అందరికీ అందుబాటులో ఇల్లులు ఉండాలి, అందరికీ సామాన్యుడు కూడా ఇల్లు కొనుక్కోవడానికి ఒక ఉండాలి. అది దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. మనం అంటాం కదా ఏది రోటీ కప్పడా పక్క ఇల్లు లేని బేసిక్ ఈజ్ హౌసింగ్ ఈజ్ అ బేసిక్ నీడ్. దాన్ని 10,000 15,000 ఎస్ఎఫ్టీ చొప్పున పెట్టి మీరు అక్కడ కొనాలంటే కనుక జీవితాంతం ఈఎంఐలు కట్టేటటువంటిది మీకు సింపుల్ ఉంటుంది. అఫోర్డబిలిటీని మెజర్ చేసేది దే సంథింగ్ కాల్డ్ పిఐ రేషియో. అంటే పిఐ ఇస్ ద ప్రైస్ టు ఇన్కమ్ రేషియో. పిఐ రేషియో అంటే ప్రైస్ అంటే ఏంటి? ఇల్లు ఉంది ఒకటి, ఒక ఇల్లు దాని రేటు, ఒక ఇల్లు కొందాం అనుకుంటున్నాం, దాని రేటు సే ఎస్ఎఫ్టీ అక్కడ 7,000 చెప్పాడు, నేను సే 1,500 ఎస్ఎఫ్టీ కొందాం అనుకుంటున్నాను, ఒక 3 బెడ్రూమ్ హౌస్ కొన్నాం, 1,500 రేటు 7, సంథింగ్ లైక్ 1 lakh 1 crore 5 lakhs సంథింగ్ ఏదో వస్తుంది. ప్లస్ నాకు కార్ పార్కింగ్లు ప్లస్ నాకు ఏది ఇంటీరియర్స్ అన్నీ కలిపి ఇంకొక 20-30 లక్షలు అవుతుంది. అంతా కలిపి వేరే 1,50,00,000 అయింది ఎక్స్పెక్టెడ్. అంటే దట్ ఈస్ అ ప్రైస్. పి ఐ నా ఇన్కమ్, నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను జీతం అనుకున్నాను కాదు, నెలకు ₹1,00,000 అయితే నాకు యాన్యువల్ ఇన్కమ్ ఎంత అవుతుంది? 12 లక్షలు అవుతుంది. సో పిఐ రేషియో ఎంత అవుతుంది? 3.5 డివైడెడ్ బై 12 లక్షలు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మోర్ దెన్ గ్రేటర్ దెన్ 12 పాయింట్ సంథింగ్, 12.5 ఎంత వస్తుంది అంతే కదా. 1,50,00,000ని 12 లక్షలతో భాగిస్తే 12.5 ఎంత వస్తుంది. పిఐ రేషియోస్ ప్రకారం మామూలుగా మాట్లాడితే కనుక 5 కన్నా ఎక్కువ ఉన్న పిఐ రేషియో ఇస్ నాట్ కన్సిడర్డ్ టు బి ప్రైమ్ కార్. 5 కన్నా ఎక్కువ ఉంటే కనుక ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్అఫోర్డబుల్. 10 కన్నా ఎక్కువ ఉంటే ఎక్స్ట్రీమ్లీ అన్అఫోర్డబుల్. సో మనం ఎక్కడైతే కనుక 12-15 అట్లా పిఐ రేషియోస్ వెళ్ళాలంటే కనుక అన్అఫోర్డబుల్ హౌసింగ్ ఉంటుంది. సో అన్అఫోర్డబుల్ దాన్ని అఫోర్డబుల్ వైపు తీసుకెళ్ళి అంటే ఈ కరెక్షన్ అనేది రేట్లు కరెక్షన్ అనేది నిరంతరం జరుగుతుంటుంది. ఏదో హైదరాబాద్ వచ్చిన తర్వాత జరుగుతుంది కాదు, పెరుగుతాయి రేట్లు తగ్గుతాయి. 2008లో కూడా జరిగింది, చాలా సందర్భాల్లో జరిగింది. సో ఇలా అంటే రేట్లు పెరుగుతాయి, మళ్ళా పడతాయి, మళ్ళా పెరుగుతాయి, పడతాయి. ఇవన్నీ హైదరాబాద్ ఆపాదించి కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ రియల్ ఎస్టేట్ అంటే కనుక మొత్తం ఇలా జరుగుతున్నది. అది కూడా దాన్ని కూడా మేము చెప్పదలుచుకున్నాం. సో రకరకాల ఫ్యాక్టర్స్ రియల్ ఎస్టేట్ ముడిపడి ఉంటుంది. అఫోర్డబిలిటీ పెంచాలి, అందరికి హౌసింగ్ తీసుకురావాలి, అందరికీ కూడా అందుబాటులో ఇల్లు ఉండేటట్టు చేయాలి.